కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతిపై హైదరాబాద్లోని తెలంగాణ జనసాధన సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. అవినీతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మేధావులు. అవినీతి సొమ్మును ప్రజా ఖజానాకు జమ చేయాలని కోరారు. కార్యక్రమంలో జస్టిస్ చంద్రకుమార్, రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. కేసీఆర్ ప్రభుత్వానికి భజన చేసిన ఇరిగేషన్ శాఖలోని ఉన్నతాధికారులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి ఎల్ఎన్టీ సంస్థ రాసిన లేఖను వెంటనే బయటపెట్టాలని కోరారు. కార్యక్రమంలో టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం, సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి పాల్గొన్నారు. విచిత్రమైన ప్రాజెక్ట్. ఈ తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి అల్కగా నీళ్లు తెచ్చుకోవచ్చు, కానీ దానికి వాళ్ళు రిపోర్టు అడిగినటువంటి సంస్థ మొదలు తుమ్మిడిహెట్టి దగ్గర నీళ్లున్నాయని చెప్పింది. మళ్ళా కొన్ని రోజులకు తుమ్మిడిహెట్టిది కాదు, కాళేశ్వరం కాడ ఏమంటే ఇక్కడ ఎక్కువ నీళ్లున్నాయి, ఆడ లేవు గిన్ని నీళ్లు, ప్రాజెక్టు కడితే నీళ్లు దొరకాయని రిపోర్ట్ ఇచ్చింది. విచిత్రం ఇవన్నీ కూడా వాదనలు వింటే. ఒక లిఫ్ట్తో వచ్చేటువంటి నీళ్లను 3 లిఫ్ట్లు పెట్టి ఎల్లంపల్లికి లిఫ్ట్ చేయటానికి ప్రాజెక్టును డిజైన్ చేశారు. 1 ఎకరము ఆయకట్టుకు 40 నుంచి 50 వేల రూపాయలు ఖర్చు అవుతుందని వాళ్లే తమ ప్రాజెక్ట్ రిపోర్ట్లో రాసుకున్నారు. అంటే ఇంత వ్యర్థంగా ఒక ప్రాజెక్ట్ ఉండదని తెలిసి దాని మీద డబ్బు ఖర్చు పెట్టిండ్రంటే ఆ ఖర్చు కాంట్రాక్టర్తో కలిసి పంచుకోవటానికి తప్ప ఇంకో కారణం ఏది కనబట్టం లేదు. డిజైన్ మార్చేసినారు. 38,000 కోట్లది వల్ల దాదాపు 1,00,000 కోట్లకు చేసినారు. అందులో ఎంత కమిషన్ తిన్నారు, ఏం జరిగింది, ఎట్లా జరిగింది? అయ్యా, నా డబ్బు, మా డబ్బు, ప్రజల డబ్బు, రైతుల డబ్బు, కూలీల డబ్బు, మధ్యతరగతి వాళ్ళ డబ్బు. గవర్నమెంట్ దగ్గర డబ్బు అంటే వాళ్ళ తాత సొమ్ము కాదు, మనందరి డబ్బు. 1 రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, 3 రూపాయలు కాదు, దాదాపు 60,000 కోట్లు, 70,000 కోట్లు, 80,000 కోట్లు వృధాగా ఖర్చు అయినటువంటి ఒక డబ్బు ఊరికే రాలే డబ్బు. కాబట్టి ఇవాళ మేమేం చెప్తున్నామంటే, ఇవాళ గవర్నమెంట్ని మేము డిమాండ్ చేస్తాం, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ను పక్షపాతం లేకుండా మీరు ఎంక్వైరీ చేయండి, నిజాయితీపరులైన ఆఫీసర్లతో ఎంక్వైరీ చేయండి, కమిటీ వేసి 1 రోజుల్లో వీలైతే లేదు కనీసం 2 months లోపల ఎంత మోసం జరిగింది తెలంగాణకు, తెలంగాణ ప్రజల డబ్బు ఎంత తిన్నారు అనే విషయం చెప్పండి. ఇప్పుడు మాకు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్లో ఏంటుంటుందంటే, ఏదైనా ఎనీ పని, అది ఒక 10 రూపాయల పని కావచ్చు, 10,000 కోట్ల పని కావచ్చు, అది ఎప్పుడు స్టార్ట్ అవుద్ది అంటే టెక్నికల్ శాంక్షన్ చేస్తేనే స్టార్ట్ అవుద్ది. టెక్నికల్ శాంక్షన్ ఎవరిచ్చారో వాళ్ళు ఫస్ట్ కల్పిట్, నంబర్ 1 కల్పిట్. అంటే స్ట్రైట్ అవే దట్ చీఫ్ ఇంజనీర్ షుడ్ గో టు జైల్. చాలా పెద్ద డబ్బు, 9,000 కోట్ల నుంచి 11,000 కోట్ల వరకు ఉన్న ప్రాజెక్టుని అంటే ఆల్రెడీ ఖర్చు పెట్టేశారు. అంటే మరి ఆ 9,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత అంటే ఇది ఆ జైలు శిక్ష మామూలు 10 సంవత్సరాలు పడితే ఇప్పుడు అది ఆపేసి కట్టినందుకు 20 సంవత్సరాలు పడాలి. అంటే అప్పటికే నీకు 2 TMC వాటరే నువ్వు లిఫ్ట్ చేయలేకపోతున్నావు. ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం మ్యాక్సిమం లిఫ్ట్ చేసింది ఒక రోజు ఎంత 1.4 TMC వాళ్ళ రికార్డ్ ప్రకారము. అది మ్యాక్సిమం ఎప్పుడైనా కానీ, అంటే పీక్ ఫ్లడ్ లో ఉన్నప్పుడు కూడా 2 TMC డిజైన్ ప్రకారం చేస్తే 1.4 చేశారు. అయినా కానీ 3rd TMC ఎందుకు తీసుకున్నారు? 20,000 రూపాయలు ఎప్పుడైనా ఇట్లాగే అర్జెంటుగా రోడ్లు రిపేర్లు అని అర్జెంట్గా ఇస్తే దానికి 100 క్వశ్చన్లు ఆడిట్ వాళ్ళు వేసేవాళ్ళు, భయపెట్టేవాళ్ళం, వణిగిపోయేటోళ్ళం నామినేషన్ అంటే. ఇప్పుడు 4,500 కోట్ల రూపాయలు నామినేషన్ చేస్తే మీకు టెండర్స్ పిలవరు. సో ఉత్తరే నామినేషన్ చేస్తుంది ఆ కాంట్రాక్టర్, మంచోడే చేస్తున్నాడు బాగానే అని. ఇది అడ్మినిస్ట్రేటివ్, ఇది ముఖ్యమంత్రి గారు తీసుకున్న డెసిషన్ ఇదంతా కూడా. టు రిస్టోర్ డ్యాములు కడితే ప్రకృతి నాశనం అవుతుంది, నీటి నాణ్యత పడిపోతున్నది, తాగితే రోగాలు వస్తున్నాయి. 10 రోజుల నీళ్లు మనం తాగం కదా కుండలోది, మరి 60-70 ఏళ్ళ నీళ్లు కింద ఎట్లా ఉంటుంది, పైన ఉండకపోవచ్చు. అందుకని వాటిని కూల్చేసినారు. 1,951. 2018లో అంటే 5 ఏళ్ల కింద ఒక్క పెన్సిల్వేనియాలో 381 డ్యాములు కూల్చేసినారు. అక్కడ కూలుస్తుంటే ఇక్కడ ఎందుకు కడుతున్నారు? ఏ కాంట్రాక్టర్ మేపడానికి? ఇది అవినీతి. ఈ ప్రాజెక్టులు మొత్తంగానే అవినీతి ఒకటి. రెండవది, ఒక బేసిన్ నీళ్ళని ఇంకో బేసిన్కి ఎట్లా తీసుకుపోతారు? ఇది జలచౌర్యం కాదా? అక్కడి ప్రజలకు 60 to 70% తాగునీటి అవసరాలు తీరాలి, వ్యవసాయ అవసరాలు తీరాలి, పారిశ్రామిక అవసరాలు తీరాలి. ఆ తర్వాతనే నీటిని అటు తీసుకుపోవాలి. అక్కడ తీసుకుపోకుండా వాళ్ళ నోరు కట్టేసి మూసి అంటే కృష్ణా బేసిన్ తీసుకురావడం అంటే ఇది జలచౌర్యం. తెలంగాణ ప్రజలని ఆర్థికంగా గుదిబండ చేసిరు. ఇది సంవత్సరానికి చెల్లించాల్సిన అప్పు 13,000 కోట్లు, 30 సంవత్సరాలు చెల్లించాలి.
ఒక్కొక్క ఎకరాకి 42,500 కోట్లు కరెంటు ఖర్చు అవుతుంది. వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారమే ఆపరేషన్ కాస్ట్, మెయింటెనెన్స్, వడ్డీలు, మిత్తీలు అసలు కలిపితే 6,50,000 రూపాయలు. ఎకరా పంటకి 6,50,000 రూపాయల ఆదాయం ఎక్కడైనా వస్తుందా? పిచ్చి తుగ్లక్ ప్రాజెక్టులకు ఇది పరాకాష్ట. కాబట్టి ఇంతకు ముందంటే కేసీఆర్ కి భయపడో, కేసీఆర్ ఇచ్చే తాయిలాలకు భయపడి ఆహా ఓహో అన్నట్టు ఎక్కడ నీళ్లు కనబడ్డా కూడా కాళేశ్వరం అని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు మునిగి గత సంవత్సరం మునిగినాక కూడా అత్యధిక ఈల్డ్ వచ్చింది. అంటే ఎక్కడ నీళ్లు కనబడ్డా కాళేశ్వరం నీళ్ళు అని చెప్పి అక్షింతలు పూలు తీసుకుపోయి పసుపు కుంకుమ చల్లిండు కేసీఆర్. సివిక్ సొసైటీ అడ్వకసీ గ్రూప్ పెద్దలు కోదండరామ్ గారు కానీ, చంద్రకుమార్ గారు కానీ, ఆకునూరి మురళి గారు, మన పివల్ విశ్వేశ్వరరావు గారు, ఇంజనీర్స్ అంతా కలిసి మనమే ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థతోటి చేయించాల్సిన బాధ్యత ఉంది.